బ్రేకింగ్ న్యూస్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు ఓ ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్లో ఈ భేటీ జరగనుంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు సీఎంతో భేటీ అవుతారు. ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్ ఈ భేటీకి హాజరవుతారు. వారితో పాటు కొంతమంది నిర్మాతలు, దర్శకులు కూడా ఉంటారు. ఇక ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ హాజరవుతారు. సినిమా పరిశ్రమ సమస్యలు, ప్రస్తుత పరిణామాలు ప్రధానంగా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపునకు పర్మిషన్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రీమియర్ షోలు, టికెట్ ధర అంశాలు సినిమాపై భారీగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ అంశంపై కూడా సినిమా పెద్దలు చర్చిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి ఓ షాక్ అనే చెప్పాలి. మొదటి రోజు టికెట్లు రేట్లు పెంచడం, బెనిఫిట్ షోల రద్దుతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు నిర్మాతలు. నిజానికి బెనిఫిట్ షో టికెట్ రేట్ల పెంపుతో పుష్ప 2 మొదటి రోజు 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు సడన్ గా బెనిఫిట్ షోలు లేవు, టికెట్ల పెంపు కూడా ఉండదంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బడా నిర్మాతలకు పెద్ద షాక్ అని చెప్పాలి. అందుకే ప్రభుత్వాన్ని ఒప్పించేలా ఏవైనా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రస్తుతం ట్రబుల్ షూటర్ అవతారం ఎత్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ని దిల్ రాజు పరామర్శించారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అదే టైంలో బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఇక ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటానని దిల్ రాజు తెలిపారు. అలా చెప్పిన వెంటనే సీఎంతో భేటీ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రానా, అంటే సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వద్దని చెప్పిన కారణంగా ఇవాళ భేటీ జరిగే అవకాశం ఉందా సినీ పెద్దల్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో? ఖచ్చితంగా వచ్చే సంవత్సరము చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. ఎందుకంటే గేమ్ చేంజర్తో మొదలుకొని సంక్రాంతికి వస్తున్నాము, తర్వాత హరిహర వీరమల్లు, ఓజీ, తర్వాత ఇతర సినిమాలు చాలా వరకు ఉన్నాయి. అవన్నీ కూడా హై బడ్జెటెడ్ సినిమాలు. సో వాటికి ఖచ్చితంగా కూడా బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ మస్ట్ షూట్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో అభిమానులు కూడా ఆ ఒత్తిడి కూడా ఉండబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాలపైన కూడా ఇవాళ చర్చించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా మొదట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సినీ పెద్దలతో చాలామంది కలిశారు కాబట్టి వాళ్ళతో అందరితో కూడా అప్పుడు ఆయన చర్చలు జరిపారు. సినిమాకి సంబంధించి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మన ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది, అన్నీ పరిష్కరిస్తాం, ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తాం, ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందిస్తామని కూడా చెప్పారు. దానితో పాటు ఆయన మొదట్లోనే, ఎందుకంటే సినీ ప్రముఖుల్ని ఆయన సన్మాన సభని ఏర్పాటు చేసినప్పుడు, ముఖ్యంగా ఈ పద్మశ్రీ పద్మభూషణ్గా ప్రకటించినప్పుడు శిల్పకళా వేదికలో ఈ యొక్క మొత్తం ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలందరూ కూడా ఆ రోజు సన్మానించారు. అందులో మెగాస్టార్ చిరంజీవిని కూడా సన్మానించిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రజాగాయకుడు, యుద్ధ నౌక అయినటువంటి గద్దర్ పేరు మీద ఈ అవార్డు ఫంక్షన్ ఒకటి చేయాలనుకుంటున్నాము అనేది ఆయన చెప్పారు. ఎందుకంటే సినీ కళాకారుల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండబోతుంది. ఈ నంది అవార్డు పేస్లో ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ని పెట్టబోతున్నామనేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కూడా చెప్పారు. సో దానికి కూడా ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా మంచి స్పందన కూడా వచ్చినప్పటి నేపథ్యం కనపడుతుంది. తర్వాత ఈ డ్రగ్స్ సంబంధించిన విషయాల్లో కూడా సినిమా ఇండస్ట్రీ యొక్క సహకారాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కోరినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో
సినీ కళాకారులు సినీ హీరోలు కూడా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి అంశాల్లో ఒక మినిట్ 2 మినిట్స్ కానీ ఒక ఆ వీడియోని వాళ్ళు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా కూడా ఒక అవగాహన వస్తుంది ప్రజల్లో అనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. దాని తగ్గట్టుగా ప్రతి సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆయా హీరోలు కానీ చిత్ర యూనిట్ కానీ ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే సడన్ గా ఈ అల్లు అర్జున్ యొక్క ఉదంతం బయటకు వచ్చింది కాబట్టి సంధ్య థియేటర్ సంబంధించిన అంశం. ఈ సంధ్య థియేటర్లో తొక్కిసలాట్లో రేవతి చనిపోయిన తర్వాత శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పటివరకు కూడా కుదుట పడలేదు, ఇంకా క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అరెస్టులు తర్వాత జైలుకి వెళ్ళడము తర్వాత ఇంకా విచారణలు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎక్కడైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ సంధ్య థియేటర్ ఉదంతం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు గుర్రుగా ఉంది. ఎందుకంటే ఇటు థియేటర్ యాజమాన్యం కానీ చిత్ర యూనిట్ కానీ సరైనటువంటి వాళ్ళు సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోలేదు. దీనివల్లనే ఒక పేదరాలు చనిపోయింది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో కూడా చెప్పారు ఇక మీదట బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ ఉండబోదు అనేది కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈ సినిమా కాస్ట్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. ఎందుకంటే ఇటు మొత్తం పాన్ ఇండియా సినిమాలు చాలా వరకు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ రాబోయే ఇయర్లో కూడా అన్ని ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలుగా వస్తున్నాయి. ఈ క్షణంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు బెనిఫిట్ షోలు కానీ టికెట్ల హైక్ కానీ ఇవి లేకపోతే చిత్ర పరిశ్రమకు చాలా ఇబ్బంది అనేసి కూడా వారు గ్రహించారు. కాబట్టి వీళ్ళందరూ అన్ని విషయాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తగ్గట్టుగానే ఇవాళ మీటింగ్ జరగబోతుంది. దాంతోపాటు గత కొన్ని రోజుల నుండి మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్ నుంచి చిత్ర పరిశ్రమ ఆంధ్ర వైపు తరలి వెళ్ళిపోతున్న కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికన్నిటికీ చెక్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఏ విధంగా కట్టుబడింది అనే విషయంలో ఎట్లా అభివృద్ధి చేయడానికి వాళ్ళకి ఏం కావాలన్నా సహాయ సహకారం అందించడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంది అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సినీ పెద్దలకి ఇవాళ వివరించబోతున్నారు. దానితో పాటు ఇక మీద బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ సినిమా టికెట్ల హైక్ విషయంలో మాత్రం నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అనేది ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారు. దాంతోపాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది అనే అంశాన్ని ఇవాళ వారికి వివరించబోతున్నారు. దానితో పాటు దిల్ రాజుతో పాటు ఇంకా చాలా మంది దాదాపు 36 మంది లిస్ట్ ఇచ్చారు. ఆ 36 మంది సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్స్, హీరోలు, నటులు, దాంతోపాటు ఇటు ఫిల్మ్ సంబంధించిన ఛాంబర్ సంబంధించిన వీరు తర్వాత డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన వారు వీరందరూ కూడా కలుసుకొని ఇవాళ రాబోతున్నారు. అన్ని 24 క్రాఫ్ట్స్ సంబంధించిన సమస్యలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వారు ఇవాళ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వబోతున్నారు. దాదాపు 1.5 అవర్ వరకు కూడా ఈ యొక్క మీటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే కమాండ్ కంట్రోల్ రూమ్లోనే ఈ యొక్క మీటింగ్ అనేది జరగబోతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇటు ఏసీపీ వెంకటరెడ్డి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విధంగా వీళ్ళకి ఏర్పాట్లు చేయాలని దానిపై ఎందుకంటే ప్రముఖులంతా వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తున్నారు. వెహికల్స్ ఇక్కడ ఆపనీయకుండా వెంటనే ఇక్కడ నుంచి పంపించేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరోవైపు భద్రతను కూడా ఇక్కడ భారీగా పెంచారు. మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఇటు శ్రీ ప్రముఖులు కూడా అందరూ ఒక చోట సమావేశం అక్కడి నుంచి 1 by 1 రాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. 10 గంటలకు అన్నారు కానీ ఎగ్జాక్ట్గా 10-15 నిమిషాలకి ఈ యొక్క మీటింగ్ జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అందరూ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా అటు కర్ణాటక కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి ఏం చెప్పాలి వారికి ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా చర్చించడానికి కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కూడా వారు కూడా సిద్ధం చేశారు. దాంతోపాటు ఈ టికెట్ల హైక్ అనేది కూడా పెద్ద సమస్యగా మారింది. మొన్న పుష్ప 2 కానీ దేవరాజ్ సినిమా కానీ ఎక్కువ మోతాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి పెంచారు కాబట్టి దీనివల్ల మొదటి 2 రోజులు మాత్రమే కలెక్షన్స్ ఉన్నాయి. తర్వాత మిగతా రోజులు కలెక్షన్స్ అన్ని కూడా చాలా వరకు డల్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఈసారి అలా కాకుండా మొత్తం ఇండస్ట్రీతో ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మధ్యస్థంగా సామాన్యుడు కూడా బేర్ చేసే విధంగా సినిమా టికెట్లు అంటే
అన్ని రకాలుగా సినిమాకి ఇట్లా లాభం రావాలి, సినిమా థియేటర్ సంబంధించిన వారు మెయింటెనెన్స్గా అవన్నీ కూడా వచ్చే రకంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోకపోతే దాంతోపాటు మొదటి నుంచి కూడా ఇది వచ్చింది. సినిమా థియేటర్లకి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయంలో కొంచెం ఎగ్జామ్షన్స్ ఇవ్వాలనేది కూడా మొదటి నుంచి ఒక డిమాండ్ ఉంది కాబట్టి దాని దగ్గర కూడా ఈ డిమాండ్ పైన వాళ్ళు చర్చించబోతున్నారు. ఒకటి గద్దర్ అవార్డ్స్, తర్వాత సినీ సంబంధించిన ప్రీమియర్ షో, బెనిఫిట్ షోకి సంబంధించిన అంశము, తర్వాత ముఖ్యంగా చిత్రపురి కాలనీలో చాలా వరకు సీనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళకందరికీ కూడా ఇప్పటికే ఈ ప్లాట్ల అలాట్మెంట్స్ కూడా చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చొరవ తీసుకుంటుందని కూడా చెప్పారు కాబట్టి ఈ ప్లాట్లు సంబంధించిన అంశంపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకటేసారి శాశ్వత పరిష్కారం దిశగా కూడా అడుగులు వేయాలనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి ఒక వారధి అనేది దిల్ రాజును పెట్టుకున్నారు. ఆ కోవలనే ఎఫ్డిసి చైర్మన్గా కూడా దిల్ రాజుని నియమించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దిల్ రాజు మొన్న ఏకంగా అయితే శ్రీతేజని పరామర్శించినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఖచ్చితంగా స్పందిస్తూనే ఉంది. కావాలనే కొంతమంది మధ్యలో వచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఒక అగాధం సృష్టించే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాటినంతా కూడా నమ్మకత్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో మేము భేటీ అయిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలని చెప్పుకున్న తర్వాత ఒక క్లియర్ ఇండికేషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది అనేసి కూడా దీనికోసమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు సినిమాల్లో కూడా మొదటగా పుష్ప 2 సినిమాకి విషయానికి వస్తే 800 రూపాయల టికెట్లని పెంచుకోవడానికి మొదట జీవో వచ్చింది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. సో ఇవన్నీ కూడా ఎంత సినిమా ఇండస్ట్రీకి ఎంత నిబద్ధతగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వారికి సేవలు అందిస్తున్నది కూడా అవన్నీ కూడా క్లియర్గా ఈరోజు మాట్లాడబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. బట్టి విక్రమార్క రాబోతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోతున్నారు, దామోదర్ రాజనరసింహ రాబోతున్నారు, ఇటువైపు హీరోలు వెంకటేష్ కానీ ఆ తర్వాత మిగతా సంబంధించిన వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాసు, డైరెక్టర్లో హరీష్ శంకరు, తర్వాత బాబీ కొల్లి వీళ్ళందరూ కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.